ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎంకు బిగ్ షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. బెయిల్ను హోల్డ్ చేశారు అంటూ. సో దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అయితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు షాక్ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో ఇచ్చిన బెయిల్ను హోల్డ్ చేసింది ఢిల్లీ హైకోర్టు. నిన్న షరతులతో కూడిన బెయిల్ను కోర్టు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే కేజ్రీవాల్ బెయిల్ ఇవ్వడంపై ఈడీ హైకోర్టు ఆశ్రయించింది. బెయిల్ రద్దు చేయాలని, తమ పిటిషన్ అత్యవసరంగానే విచారించాలని కోరింది. దీంతో తాజాగా హైకోర్టు కేజ్రీవాల్కు మంజూరు చేసిన బెయిల్ను నిలిపివేసింది. ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు రోజ్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఈ ఏడాది మార్చి 21న లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉంటున్నారు. ఇటీవల లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జూన్ 1 వరకు కొన్ని రోజుల పాటు మధ్యంతర బెయిల్పై ఆయన బయటకొచ్చారు. బెయిల్ గడువు ముగిశాక మళ్లీ జైలు అధికారులు లొంగిపోయారు. అయితే తాజాగా ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసింది. వాస్తవానికి ఈరోజు కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి విడుదల అయ్యేది ఉండగా బెయిల్ హోల్డ్ చేయడంతో జైల్లోనే సీఎం ఉండనున్నారు. అయితే ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, అసలు ఇది చాలా బాధాకరమైన వార్త. ఎందుకంటే వన్స్ బెయిల్ ఇచ్చి మళ్ళీ హోల్డ్ చేయడం అనేది కొంచెం ఆలోచింపదగ్గ విషయమే. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.